అందరికీ నమస్కారం. పాత్ ఆఫ్ పురాణాస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ 10 దేవాలయాలని సందర్శించబోతున్నాం. ఇవి కేవలం ఆధ్యాత్మిక ప్రదేశాలే కాదు, చరిత్ర, సంస్కృతి, భక్తితో నిండిపోయి ఉన్న ప్రదేశాలు. ఇందులో టాప్ 10 దేవాలయం వచ్చేసి లేపాక్షి దేవాలయం. ఇది అనంతపురం జిల్లాలో ఉంది. దీని చరిత్ర 16వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం వీరభద్రస్వామికి అంకితమైంది. ఇది విజయనగర శైలిలో నిర్మితమై ఉంది. ఇక్కడ వేలాడే స్తంభం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయ గోడలపై చెక్కి ఉన్న శిల్పాలు మరియు పైకప్పుపై ఉన్న శిల్పాలు చిత్రలేఖనాలతో అలంకరించబడి ఉంటాయి. పక్కనే ఉన్న పెద్ద నంది విగ్రహం ఒకే ఒక గ్రానైట్తో చెక్కి ఉంది. చాలా అద్భుతం కదూ. 9వ ఆలయం వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి ఆలయం. ఇది నెల్లూరులో ఉంది. శ్రీ మహావిష్ణువుకి అంకితమైన ఈ ఆలయం ద్రవిడ శైలిలో పెద్ద గోపురాలతో ఉంటుంది. ఇక్కడ రంగనాథుడు ఆదిశేషునిపై విశ్రాంతి తీసుకుంటూ భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రతి ఏటా విజయవంతంగా జరుగుతుంటాయి. లక్షలాది భక్తులు ప్రతి ఏటా ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. 8వ ఆలయం వచ్చేసి మహానంది దేవాలయం. మహానంది ఆలయం క్రీస్తు శకం 7వ శతాబ్దానికి చెందిన ఆలయంగా చెబుతారు. ఇది కర్నూలు జిల్లాలోని 9 నంది క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ ఆలయం లోపల ఉన్న కోనేరు ఎప్పుడు నిండుగానే ఉంటుంది, ఎప్పుడు తరిగిపోదు. ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి ఏటా లక్షల్లో భక్తులు వస్తారు. 7వ ఆలయం శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం. శ్రీశైల ఆలయం భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి మరియు 18 శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ శివుడు మరియు పార్వతీదేవి కుమారుడు కార్తికేయుడు శ్రీశైలానికి వచ్చిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. శివుడు జ్యోతిర్లింగం మరియు పార్వతీదేవి శక్తిపీఠం ఒకే చోట ఉన్న ఏకైక స్థలం. ఇక్కడ మహాశివరాత్రి, కార్తీక మాసం, నవరాత్రి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 6వ దేవాలయం శ్రీకాళహస్తి దేవాలయం. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత లింగాలలో వాయులింగంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఉన్న శివలింగం సహజంగా ఏర్పడిందని విశ్వసిస్తారు. ఈ ఆలయంలో రాహు కేతు దోష నివారణకు పూజలు చేస్తారు. సాలిపురుగు, పాము, ఏనుగ వీటిని సంస్కృతంలో శ్రీకాళహస్తి అని పిలుస్తారు. అందుకే ఈ దేవాలయానికి శ్రీకాళహస్తి అని పేరు వచ్చిందని ప్రాచీన కథనం. ఈ కథనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. 5వ ఆలయం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం. ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. రత్నగిరి కొండపై ఉన్న ఈ ఆలయం శ్రీ సత్యనారాయణ స్వామికి అంకితమైంది. ఇక్కడ నుండి కనిపించే అందమైన దృశ్యాలు భక్తులని ఎంతగానో ఆకర్షిస్తాయి. ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకోవడానికి భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. ఈ ఆలయంలో అన్ని ఆలయాలకు భిన్నంగా మూల విరాట్కు మీసాలు ఉండటం ప్రత్యేక ఆకర్షణ. అందుకే చాలామంది భక్తులు తమ మొదటి మీసాలను స్వామివారికి సమర్పించుకుంటారు. 4వ ఆలయం సింహాచలం ఆలయం. ఇది విశాఖపట్నంలో ఉంది. ఈ ఆలయం నరసింహస్వామికి అంకితమైంది. ఇది విష్ణువు యొక్క అవతారంగా గుర్తించబడింది. విగ్రహం సంవత్సరమంతా గంధం, పసుపు, పూలతో కప్పబడి ఉంటుంది. దీన్ని చూడడానికి అచ్చం శివలింగంలా కనిపిస్తుంది. బహుశా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శివకేశవులకి భేదం లేదనేమో. కానీ చందనోత్సవం సమయంలో మాత్రం ఈ పూతను తొలగిస్తారు. ఆ రోజు దేవుణ్ణి ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇదే రోజు భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలలో వస్తారు. ఇక్కడ మరో విశేషం ఉంది. చందనోత్సవం ముందు రోజు, తర్వాత రోజు ఎండ విపరీతంగా కాస్తుంది. కానీ చందనోత్సవం రోజు మాత్రం చల్లగా వాన కురుస్తుంది. ఇది ఆ దేవుణ్ణి మహత్యమేమో. గోవింద గోవింద. 3వ ఆలయం కాణిపాకం వినాయక ఆలయం. ఇది చిత్తూరులో ఉంది. ఇక్కడ విఘ్నేశ్వరుడు స్వయంగా వెలిచాడు. ఈ ఆలయం భక్తుల విశ్వాసాలకు కేంద్ర బిందువుగా ఉంటుంది. ఇక్కడ విగ్రహం క్రమంగా పెరుగుతుందని అక్కడ ఉన్న పూజారులు మనకు ప్రత్యక్షంగా చూపిస్తారు. ఇక్కడ ఆలయంలో ప్రతిరోజు 5 నుంచి 5:30 సమయంలో సత్యప్రమాణ సమయం అని అంటారు. ఆ సమయంలో 2 వ్యక్తులు స్వామివారి ముందు వెళ్ళి ప్రమాణం చేస్తారు. ఇన్ కేస్ ఇద్దరు ప్రమాణంలో ఏ ఒక్కరిదైనా తప్పు ఉంటే స్వామివారి దేవాలయం దాటిలోపే శిక్ష పడుతుందని ప్రగాఢ విశ్వాసం. 2వ ఆలయం కనకదుర్గమ్మ ఆలయం. ఇది విజయవాడలో ఉంది. ఇంద్రకీలాద్రిపై ఉన్న ఈ ఆలయం శక్తిపీఠంలో ఒకటిగా గుర్తించబడింది మరియు కనకదుర్గమ్మకు అంకితమైంది. నవరాత్రి సమయంలో దేశం నలుమూల నుంచి భవానీ భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి సన్నిధిలో
తమ మాలలను తీస్తారు. దీంతో తమ దీక్ష పూర్తి అయినట్టుగా భావిస్తారు. ఇక్కడ అమ్మవారు చేసిన లీలలు అన్నీ ఇన్ని కాదు, చాలా ఉన్నాయి. ముఖ్యంగా అమ్మవారు రిక్షా ఎక్కి సినిమాకి వెళ్ళిన కథ చాలా ప్రాచుర్యం పొందింది. ఇంకా అమ్మవారు ప్రతిరోజు గ్రామ సంచారానికి వస్తారనే కథ కూడా చాలా ప్రాచుర్యం పొందింది. ఇలా అన్నీ ఇన్ని కాదు, చాలా కథలే ఉంటాయి. అందుకే అమ్మను స్మరించుకుంటూ ఒక్కసారి అందరం జై భవానీ అని అందాం. జై భవానీ, జై జై భవానీ. ఒకటో ఆలయం, దీనికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, అదే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇది చిత్తూరు జిల్లాలో ఉంది. ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఈ ఆలయం శ్రీ వెంకటేశ్వర స్వామికి అంకితం. భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. తలనీలాలు సమర్పించే సంప్రదాయం భక్తుల విశ్వాసానికి నిదర్శనం. బంగారు పూతతో పొదిగిన గర్భగుడి, అద్భుతమైన ఆర్కిటెక్చర్ భక్తులని ఎంతగానో ఆకర్షిస్తుంది. ఎలా ఒకటా రెండా చెప్పుకుంటా పోతే శ్రీ వెంకటేశ్వర స్వామి మహిమలు ఎన్నో ఉన్నాయి. గోవిందా గోవిందా. ప్లీజ్ subscribe to our channel for more videos. Thank you.